దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నేను అతన్ని తప్పించెదను, నేను అతనిని ఘనపరిచెదను. కీర్తనలు 91:14. చాలా అద్భుతమైన వాగ్దానం కదా. తప్పించెదను, ఘనపరిచెదను. తప్పించడం ఒకటే కుదరదు, ఘనపరచాలిగా. రక్షణిస్తే సరిపోదు, మరి ఆశీర్వదించాలిగా. కనుక ఈ పూర్తి వచనం ఏ విధంగా ఉంది అని అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఏంటంట రీజన్ ఏంటి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఓకేనా? తప్పించాలి. ఎవరిని తప్పిస్తానంటున్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. మనందరికీ తెలుసు కదా, దేవుని ప్రేమించు వారి కొరకు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నది. రైట్? అయితే ఇక రెండవది ఏంటి? అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేనతని ఘనపరిచెదను. అంటే తప్పించెదను, ఘనపరిచెదను అని చెప్పట్లా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఇది ఈరోజు మనము ధ్యానం చేస్తున్న వాగ్దానం అంశం. రైట్? కనుక మనము ఎరగడం అంటే ఏంటి, ప్రేమించడం అంటే ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని మళ్ళా వెనక్కి వద్దాం. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతున్నాను. Psalms chapter 91 verses 14. Because he holds fast to me in love. అందుకని నేను చెప్పాను, అతడు నన్ను ప్రేమలోనే ఈ హోల్డ్ ఫాస్ట్ ఇన్ లవ్ అంటే ఆ యొక్క హోల్డ్స్ పట్టుకొని ఉన్నాడు కనుక. అంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమైపోయినా కూడా అతడు నా ప్రేమయందే ఉన్నాడు కనుక. అంటే ప్రేమ అనేటప్పటికీ పరీక్షలు పెట్టబడుతుంది. పరీక్షలు లేకుండా ప్రేమ ఉండదు. ఆ యొక్క ప్రేమిస్తున్నాను, ప్రేమ ఇస్తున్నాను. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు ఇస్తావా చెత్తావా అని కూర్చుంటాం. రైట్? ఇక్కడ మీకు అర్థమైంది. ఐ విల్ డెలివర్ హిమ్ అంటే నేను అతన్ని విడిపిస్తాను, రక్షిస్తాను, అతని కోసం నా ప్రాణం పెడతాను, అతని కోసం నేను ఏదైనా చేస్తాను. చూస్తావా? ఐ విల్ ప్రొటెక్ట్ హిమ్, నేను అతన్ని కాపాడుతాను. బికాస్ హీ నోస్ మై నేమ్. చూసారా? నేను అతనికి ఎందుకు కాపాడుతున్నాను, ఎందుకు హెచ్చిస్తాను, ఎందుకు ఘనపరుస్తాను? అతనికి నా నామము తెలుసు. నామం తెలియడం అంటే ఏంటి? ఇవన్నీ నేర్చుకుందాం. ఈ కీర్తన 91 మొత్తం 16 వచనాలు కలవు. దీనికి వారు పెట్టిన టైటిల్ ఏంటంటే, మహోన్నతిని చాటున నివసించువాడు, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు కదా. కనుక వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటి? యు ఆర్ మై రెఫ్యూజ్ అండ్ మై ఫోర్ట్రెస్. అంటే నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. ఇది టైటిల్. రైట్? కనుక ఇప్పుడు ఎరగడం అంటే ఏమిటి? ఎందుకు దేవుడు తప్పిస్తాడు? అసలు ఈ కీర్తన కోసం కొంచెం స్టడీ చేస్తే కీర్తన 90కి మనకేం రాసింది? మోషే కీర్తన. మరి 91 లేదుగా. ఈ 91వ కీర్తన ఎందుకు ఇంత గొప్ప కీర్తన అని అంటే, ఆ యొక్క దుష్టుడు యేసు ప్రభు వారిని శోధిస్తున్న సమయంలో ఏమంటున్నాడు? నీవు ఇక్కడి నుంచి దూకు, దేవదూతలకి ఆజ్ఞ ఇస్తాడు కదా. కనుక యేసు ప్రభు వారి కంటే ఈ యొక్క శ్రమల మీద ఎలాగ పెడితే అనేది దుష్టుడికి తెలుసు కనుక ఈ కోట్ ఎవరు చేస్తున్నారు? దుష్టుడు చేస్తున్నాడు, సతాన్ చేస్తున్నాడు. కనుక ఈ కీర్తన చాలా గొప్పది. వాళ్ళు ఏమంటారు? కీర్తన 90
ఆ యొక్క దేవుని ఉగ్రత అయితే కీర్తన 91 దేవుని ప్రేమ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క విమోచన. కనుక ఇవి 2 కీర్తనలు మోషే రాశాడు అని గ్రంథకర్తలు చెప్తున్నారు. రైట్, గ్రంథకర్తలు చెప్తున్నారు. మనము వాళ్ళు చెప్పారు, ఓకే, ఎవరు చెప్పారు? గ్రంథకర్తలు. అంతేగాని ఇంకోలా చెప్పొచ్చు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మూలాలకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? దేవదూతలు సహాయము చేస్తారన్నది కల్పితము కాదు, అది పాట రాసిన కవి కాదు. దేవదూతలు ఎన్నోసార్లు మనకి సహాయము చేసినట్లు మా యొక్క స్తుతి చిన్న వయసులో పెద్ద బండరాయి మీద పడిపోయింది టేబుల్ మించి. కానీ ఏం కాల, చాలా విషయాల్లో ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకోవడం నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. రైట్. అయితే నిజంగా దేవదూతలు దేవుని యొక్క పరిచారకులు. దేవదూతల్ని మన పరిచర్య కోసము దేవుడు వాడినట్లు వర్తమానం తీసుకురావడానికి ఇవన్నీ కూడా మన సబ్జెక్ట్ కాదు. ముందు మనం వాక్యంలోనికి వెళ్తే తప్పకుండా దేవుడు తన దూతల్ని పరిచర్యలకి పంపిస్తాడు. ఎక్కడెక్కడుంది? కీర్తన 34:7, దానియేలు 6:21-22, అపోస్తుల కార్యములు 12:11, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కనుక దేవునిలో నివసించే వారికి దేవదూతలు కావలి కాస్తారు. అపోస్తుల కార్యంలో పేతురుని మరి ఏ విధముగా దేవదూతలు తీసుకొచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక వారికి ఎదురు దెబ్బ తగిలి పడేలా చేసే చిన్న రాయి వంటి ఆటంకాల నుండి దేవుడు తన దేవదూతలను పంపించి కాపాడుతాడు. కాబట్టి ఈ కీర్తనలో ఎన్నో గొప్ప వాగ్దానాలు మనము చూస్తున్నాం. అంటే దేవుని సంరక్షణ క్రింద నిలిచి ఉండేవారికి, ఆయన నీడలో నిలకడగా ఉండేవారికి మాత్రమే. అంతేకాని తమకిష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆపదలు కష్టాలు వచ్చినప్పుడు, అంటే చర్చ్ నడుపుతున్నాను కదా, ఇన్ని సంవత్సరాల సేవలో ఉన్నాను, కష్టమొత్తే అయ్యగారు అంటారు. అంటే జీవితాంతం నీ కష్టాలు వింటూ ఉండడమేనా జీవితం? అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. మరి ఉట్టప్పుడు కనుక దేవుణ్ణి వాడుకోవాలి అని చూచే వారి కోసం మాత్రము ఈ వాగ్దానాలు కాదు. ఈ వాగ్దానాల్లో గొప్పతనం ఏంటంటే, ఇక్కడ భక్తుడు ఈ దేవుణ్ణి ఏ విధంగా గణపరుస్తున్నాడంటే సర్వాతీతుడు, సర్వశక్తిమంతుడు. అంటే ఆ యొక్క విశ్వాసిని అన్ని ప్రమాదాల నుండి తప్పించగలిగేవాడు. మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యున్నతముగా దేవుడు దీవించేవాడు, అమిత శక్తిమంతుడు అని దీని భావం సూచిస్తుంది. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిని ఏ విధముగా దేవుడు సంపూర్ణ సామర్థ్యము, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే దేవుడు అని చెప్పి తాన నిబంధనలు, వడంబడికలు, వాగ్దానాలు ఏ విధముగా నమ్మకమైన దేవుడు అనేది నా దేవుడు అని కూడా ఇక్కడ భక్తుడు రాస్తున్నట్లు చూస్తున్నాం. ఈ పేర్లన్నీ దేవునికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, తనని నమ్ముకున్న వారికి. ఈ కీర్తన మనం చదివితే అక్కడి వరకు, అంటే 13వ వచనం వరకు మనము చూసినప్పుడు ఎలా ఉంటుంది? తన యొక్క ప్రాణముతో భక్తుడు చెప్పుకుంటున్నట్లు చూడగలుగుతున్నాం. సడన్ గా 14వ వచనం వచ్చేటప్పటికి పార్టీ మారిపోతుంది, ద పర్సన్ మారిపోతున్నాడు. అంటే ఆ భక్తుడు రాస్తున్న కీర్తనలోంచి దేవుని ఆత్మ మాట్లాడుతున్నట్లు సడన్ గా థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ మనం చూస్తున్నాం. ఏమని? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అని చెబుతూ ఆ తర్వాత వచనాలు, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను, శ్రమలో నేను అతనికి తోడయుండుదును, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపెదను. ఇది గ్రంథకర్తలు రాస్తూ ఇక్కడ రచయిత ద్వారా
దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. ఏ విధముగా? దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారికి, అంటే ప్రార్థన నిజముగా మొర్రపెట్టుట, ఆ విరిగి నలిగిన హృదయాలతో మొర్రపెట్టుట. ప్రతి విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉంటాడే దేవుడు. కనుక గుర్తుపెట్టుకోండి, మనము అనుసరిస్తుంది దేవుణ్ణి అయితే మనము చెప్పేసుకునేది కాదు, మనకు తెలిసింది కాదు, మనము ఊహించుకున్నది, ఈ మూడు మనం మాట్లాడతాం. అయితే ఎరగడము అంటే ఏంటో నేర్పిస్తాను రెండవ స్టేజ్లో. ఇది మొదటి స్టేజ్. కనుక ఈ వాగ్దానాలన్నీ ఎవరికి? నిజముగా ప్రేమించేవారికి, నిజముగా దేవుని కొరకు ఎదురు చూచేవారికి, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న. నిజం అంటే ఏంటి? నిజం నాకు తెలుసులే, నేనంటాను తెలుసా? బాధపడకండి, ఏడ్సో, నీకు తెలిసింది నిజం అనుకుంటున్నావు. అన్నీ తెలిసినవి అన్నీ నిజాలేనా? వాళ్ళు చెప్పారు, నీకు తెలిసింది. నిజంగా ఏది నిజం? నిజం అనేది మారిపోతూ ఉంటుంది, నిలకడగా తెలుస్తుంది. కాబట్టి మన ఉద్రేకాల్లో తెలిసేది నిజమవదు సుమా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వారి ప్రార్థనకు జవాబిస్తాడు, అటువంటి వారిని దేవుడు విడిపిస్తాడు, సంరక్షించి, గౌరవించి, సంతృప్తిపరిచి, దీర్ఘాయుష్యునిచ్చి. మరి పాత నిబంధనలు అంతా నిర్గమాకాండము 20:12, ద్వితీయోపదేశకాండము 5:33, ద్వితీయోపదేశకాండము 6:2. మరి ఇవన్నీ కూడా వాగ్దానాలు కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఆపు చేసి మనము ముందుకు వెళ్తే రెండవ స్టేజ్లో కీర్తన 9:10, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఈరోజు చాలా మంది అంటున్నారు కదా, దానికి ఒకటే జవాబు, దేవుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు కదా. అంటే ప్రసాదం తినేస్తే క్షమించడా? అంటే హత్య చేసిన వాళ్ళే దేవుడు నన్ను క్షమించాడని సాక్ష్యాలు చూస్తున్నామే, చాలా విడ్డూరం కదా. అంటే నిన్నే ఎంచుకున్నాడా దేవుడు? ఆ సహోదరుని ఎంచుకోలేదా? ఏంటో కదా, నిజంగా చాలా విడ్డూరం కదా. దేవుడికి ఇంకా లక్షల మంది సేవకులు కావాలి, కానీ లక్షణమైన సేవకుడు కావాలి, దేవుని యందు నమ్మిక ఉంచిన సేవకుడు కావాలి, దేవుడు హెచ్చించే సేవకుడు కావాలి, దేవుడు లక్ష్యపెట్టే సేవకుడు కావాలి. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. చూసావా, నామము ఎరిగిన వారు. ఎందుకు? కీర్తన 20:1 చెప్తుంది ఏమని? ఆపత్కాలమందు. మనము ఎరిగిన వారందరూ ఏం చేస్తారు? ఆపద వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, ఇంకా మనకు బ్రతుకు తెల్లారిపోయింది అనుకున్నప్పుడు చెయ్యొదిలేస్తారు. ఏమంటే, అంటే దేవుడు మిమ్మల్ని వదిలేశాడయ్య గారు, అంటే నాకు దర్శనం చూపించేశాడే గారు. గడిది గుడ్డు కాదు. ఆ కష్టం వచ్చినప్పుడు నీవు ఆ సేవకుడితో ఉన్నావా? ఆ ఇబ్బందిలో ఆ సేవకుడితో ఉన్నావా? యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనులో నుండి. అంటే నిన్ను అందరూ వదిలేసినప్పుడు నీకు తోడుగా ఉండేవాడు దేవుడు. పదే పదే చెప్తున్నానే, నువ్వు ఆనందంతో సంతోషంతో ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో గుసగుసలాడతాడు. నీవు కుమిలిపోయి, కృంగిపోయి, విరిగిపోయి, నలిగిపోయినప్పుడు మెగాఫోన్లో దేవుడు, ఇంకా చెప్పాలంటే డీజేలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ అవి నీకు అర్థం కావు. కాబట్టి కీర్తన 22, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని, ఈ కీర్తన 22 కూడా యేసు ప్రభు ఎక్కడ కొట్టేస్తున్నాడు? సిలువలో. మరి అక్కడ ఏమంటున్నాడు? 8వ వచనము, యెహోవా మీద నీ భారము మోపుము. 6వ వచనం ఏమంటున్నాడు భక్తుడు? నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడినవాడు. ఏ రోజున నిందించబడి తృణీకరించబడిన నన్ను అడుగు, నేను చెప్తాను సాక్ష్యం. మేలు చేసి కీడు అనుభవించే నన్ను అడుగు. నీ చుట్టూ ఉన్నవారు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు, మా దేవుడు మా దేవుడు. నేను మనసులో అనుకుంటూ ఉంటాను, నిజంగా దేవుడు నీ కోసం సంతోషించగలుగుతున్నాడా? ఎన్నో వాక్యాలు ఉన్నాయి నాకు, చూడండి.
దేవుడు సంతోషించాలి అంటే ఇక్కడ భక్తుడు రాసుకుంటున్నాడు, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించి నన్ను అపహసించుచున్నారు. ఈ స్థితిలోకి వచ్చి చూసావా ఏ రోజున? దేవుడు ఆయన్ని విడిపించినేమో, దేవునికి ఇష్టడని చెప్తున్నాడు కదా, ఎలా తప్పిస్తాడో చూస్తాను అని ఇక్కడ అనేకమైన తన బాధలు చెప్పుకుంటున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు కొంచెం ఎరగడము. మీకు తెలుసా ఎరగడం అంటే ఏంటో తెలుసా? ఆదాము అవ్వను కూడెను కనుక సమూయేలు పుట్టినప్పుడు, ఆ యొక్క హన్నా గర్భవతి అయినప్పుడు ఎల్కానా ఎరిగెను కనుక, అలాగా అంటే ఎరిగి ఉండడం అనేది ఒక ఎలా చెప్పొచ్చు, ఇంటిమేట్ రిలేషన్షిప్. ఇంటిమేట్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే దాపరికము లేనిది. వారు దిగంబరులు కనుక, అంటే దేవుని దగ్గర దాపరికం లేకుండా నువ్వు ఉండగలవా? దేవునికి సమస్తము తెలుసని నీకు తెలుసు కదా. అంటే ఎలాగా నేను చెప్పనా, మాకు కువైట్లో 5th రింగ్ రోడ్లో ఒక వాల్ క్లాక్ ఉంటుంది. ఆ యొక్క బిల్డింగ్ ఏమంటామంటే క్లాక్ టవర్ అంటాం. అంటే అక్కడ టైము, టెంపరేచర్ రాసి ఉంటుంది. యాక్చువల్గా రోజుకి ఎన్నోసార్లు ఆ 5th రింగ్ రోడ్లో వెళ్తాం. అంటే నాకు తెలుసు ఏంటి అది, ఏమని తెలుసు? టవర్. ఎందుకు? క్లాక్ ఉంది కనుక, టెంపరేచర్ చూపిస్తుంది కనుక. అయితే ఒకసారి నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నా ఉద్యోగము వృత్తిరీత్యా నేను అందులోకి. అక్కడ నేను ఇంకా అంత దూరం ఉండగానే తీరా రోడ్డు మీదకి రోజు కనబడుతుంది వెళ్ళడానికి చాలా లోపలికి వెళ్ళాలి. రెండవది, నా కారు చాలా 1 కిలోమీటర్ దూరంలోనే పార్కింగ్ చేసి చేతులు 2 ఖాళీవి చూపిస్తూ నేను ముందు వెళ్ళాలి. అక్కడ మిషన్ గన్తో వాడు రెడీగా ఉంటాడు. మూడవది స్టేజు, అక్కడ నేను ఏమేమి తీసుకెళ్తున్నాను, నా కారులో ఏమున్నాయి, నేను వెళ్ళాలా, నేను దేనికి వెళ్తున్నాను. అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి, లిఫ్ట్ ఎలా ఉంటుందంటే లోపలికి వెళ్ళాక కాదు, బయట నుంచి ప్రెస్ చేయాలి. ఆ లోపల ఏముంది అన్నది అవి మాకు తెలీదు. కేవలం నేను వెళ్ళిన పని ఏంటి అది చూచుకుని రావడం. అంటే ఎరగడము అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? నేను చాలా మందికి తెలుసు, అతను మాకు తెలుసండి. ఎలా తెలుసు? నల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, ఇలా ఉంటాడు, సన్నిగంటి సురేష్. అంతే కదా, అంతకు మించి ఇంకేం తెలుసు? ఎవరో చెప్పారండి. అంటే నువ్వు తెలుసుకోవాలంటే సెన్సెస్. ఎవరన్నా చెప్పితే విన్నావు, చూస్తే చూసావు ఇతను ఫలానా అని. మరి ఎరగడం అంటే ఇవి రెండేనా? చూడడము వినడమేనా? అతనితో సహవాసముందా అంటే దేవుని నామము ఎరిగిన వాడు కనుక. ఇక్కడ మూడో పార్టీ ఎలా ఇంటర్ఫీర్ అవుతుందో అయ్యాక దేవుని నామము ఎరగడం ఏంటో నేర్పిస్తాను. రైట్? ఎలాగ ఇంటర్ఫీర్ అవుతాడు మూడో పార్టీ అని చెప్తే, కీర్తనలు 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. కీర్తన 50 ఎలా ప్రారంభించబడుతుంది అన్నది మనము ఒక్క వచనము చూస్తే, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను, అంటే సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు అని రాస్తాడు ఇంకొక భక్తుడు. ఇలాగ చెప్పుతూ 7వ వచనం వచ్చేటప్పటికి ఏముంటుంది? నా జనులారా నేను మాటలాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకించుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలుకుచున్నాను. ఏంటి? 3 స్టేజెస్. నేను దేవుడను, నేను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలుకుతున్నాను. చూసారా? అంటే కీర్తన 50:15 ఏం చెప్పబడుతుంది మనకి? వెరీ సింపుల్. ఆపత్కాలమున నన్ను గూర్చి మొర్రపెట్టుము. ఎప్పుడు? నీకు ఆయన ఎవరో తెలిసి ఉండాలి. నీవు నిజముగా ఆయన్ని ఎరిగి ఉన్నావా? ఆయన గుణగణాలు ఎరిగి ఉన్నావా? నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కాబట్టి సామెతలు 18:10 ఏమని చెప్పబడుతుంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు
అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. అంటే ఆయన నామం అంట అపోస్తల కార్యములు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ప్రభునందు ప్రియులరా, మరి మోషే అడిగాడు కదా, నిర్గమకాండము 3:13 నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు, దేవుని పేరేంటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి నీ దేవుడు ఎప్పుడవుతాడు? ఏమని చెప్తున్నాడు? నీ పేరేమిటి అని అడిగితే నేనేం చెప్పాలి? ఇక్కడ దేవుడు తన పేరేం చెప్తున్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పు. చూసారా? కాబట్టి ఉండును అనేవాడు అంటే ఇప్పుడు పంపాక నేను కాదు, అంటే మన బిడ్డల బిడ్డల బిడ్డలకి దేవుడు ఎరిగిన దేవుడు. మన యొక్క తల్లి గర్భములో రూపించబడక మునిపే ఇదిగో రెండేళ్ళు దేవుడికి ముందే తెలుసు మన తల వెంట్రుకలు ఇవిగో ఆయన లెక్కించి ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇంత గొప్ప దేవుడిని ఆ సౌలు పౌలుగా మరి రాస్తాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8:31 దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అంటే దేవుడే విరోధము. ఎందుకు? తన సొంత కుమారుని ప్రాణము పెట్టడానికి ఆయన అప్పగిస్తున్నాడే. మరి అటువంటప్పుడు నన్ను నేను నీతిమంతుడిని అనుకోకూడదు. నన్ను నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. మరి మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు దేవుడే. ఇన్ని మెట్లు చూసారా? 1 2 3 1 2 3 1 2 3. మరి నీ స్టేజ్, ఏ స్టేజ్లో ప్రేమ ఉంది? ఏ స్టేజ్లో దేవుని ప్రేమిస్తున్నావు? ఎంతగా ప్రేమిస్తున్నావు? అంటే వీళ్ళు చెప్పిన మోటివేషన్ వర్డ్ నువ్వు రాసేయడమేనా? ఆర్ యు రియలీ లవ్ గాడ్? మరి ఈరోజు నీకు వచ్చిన బాధ, మరి వాడికి వచ్చిన బాధ అంటే నీ బాధ ఒకటి, వాడి బాధ ఒకట. అంటే నీకు చిన్నదే అంత బాధ పెడితే మరి వాడు మరి నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుట ఏంటో కదా. అంటే మన దాకా వస్తే బాధ ఎందుకని? చూసారా? ఇక్కడ అంటాడు క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడో. ఈ స్టేజెస్ నేను పాస్ త్రూ అయ్యో చెప్తున్నానే, అనుభవంతో నేను చెప్తున్నానే, వాక్యంతో కాదు, సాక్ష్యంతో చెప్తున్నాను. చదివింది కాదు, కాపీ కొట్టింది కాదు. నా జీవితంలో కన్నీటితో రక్తం కారేంతగా అందరూ మోసం చేసి, నమ్మిన వాళ్ళు మోసం చేసి, అయిన వాళ్ళు వదిలేసి నా సాక్ష్యం ఉంది. ఏమంటున్నాడు తెలుసా? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, శ్రమైన, బాధైనను, హింస అయినా, కరువైన, ఎదురైనను, ఉన్నవైన, రాబోవునవైన, అధికారులైన, ఎత్తైన, లోతైనను, నన్ను ఎడబాపున ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా, ప్రభు నీడ నుండి జీవింతును, నా యేసుతో జయమిచ్చును, నా యేసుడే జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రభు యేసు కొరకే జీవింతును. చూసారా? నిజంగా నీకు ఈ సాక్ష్యం ఉందా? నిజంగా నీవు ఆయన్ని ఎరిగి ఉన్నావా? నిజముగా ఆయన కోసం కన్నీటితో నింపబడి ఉన్నావా? ఆయనే కార్యం చేయాలని ఎదురు చూస్తున్నావా?
అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం వాక్యం వాక్యం, సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. ఇదిగో 23 సెప్టెంబరు 1998 నేను కువైట్లో అడుగుపెట్టిన దినం. 26 సంవత్సరాల్లో ఈ సంవత్సరాలన్నీ కూడా నీవు నన్ను రూపుదిద్దిన భాగ్యము గొప్పదయ్యా. ఏ రోజు కువైట్కి సేవ చేయడానికి నేను రాలా, కువైట్లో పెళ్లి చేసుకోవడానికి నేను రాలా. కేవలము తండ్రి నీవు తీసుకొచ్చావని, నీవు రూపించావని, నీవు ఏర్పరచుకున్నావని సాక్ష్యం ఉందయ్యా. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు వాక్యంగా విత్తనయ్యా. ఎంతమందికి ఈ వాక్యం వెళ్తుందో, ఎంతమందికి ఈ సాక్ష్యం వెళ్తుందో నజరేయుడైన యేసునామమున దీవించి ఆశీర్వదించి నీ నిండైన కృపామహిమకి యేసునామమున అప్పగిస్తూ వీళ్ళలో విశ్వాసం బలపరచమని, సాక్ష్యం బలపరచమని, నీ కోసము సింహాల గుహలోకి వెళ్ళారు, అగ్నిగుండాల్లోకి వెళ్ళారు, నిందలు భరించారు, నరకబడ్డారు, వెలివేయబడ్డారు, దూషింపబడ్డారు, అన్యాయం అయిపోయారే. ఏదయ్యా మా పౌరుషాలు? ఒక్కసారి నిన్నుగా ప్రేమించే హృదయం మాకివ్వమని, మనిషిని తక్కువ చేసి నిన్ను ఎక్కువ చేసే మనుషుల నిందలో అవన్నీ మా మీద పడవని, మాలో ఉన్న నీ మీద పడుతున్నాయని నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.